ప్రతి సంవత్సరం ఇండియాలో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇంజినీర్స్ అవ్వాలని కలలు కంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలన్నా, స్టేబుల్ కెరియర్ ఉండాలన్నా కూడా ఇంజినీరింగ్ వల్లే పాసిబుల్ అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు కాబట్టి. కానీ మెరిసే పాంప్లెట్ల వెనకాల, సెలబ్రిటీస్‌తో చేసే యాడ్ల వెనకాల అండ్ మెయిన్‌లీ కాలేజెస్ చేసే ఫేక్ ప్రామిసెస్ వెనకాల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌కి తెలియని నిజాలు చాలా ఉన్నాయి. ఈరోజు వీడియోలో మనం బీటెక్ ఎడ్యుకేషన్ వెనకాల దాగి ఉన్న డార్క్ సైడ్ గురించి తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఆర్కే ఎడ్యుకేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో డైరెక్ట్గా స్టూడెంట్స్తోనే మాట్లాడదాం అనుకుంటున్నా. అవును, మీతోనే. ఎవరైతే పెద్ద ఇంజనీర్ అవ్వాలని కలలు కంటున్నావో నీతో, అండ్ నీ కలల కోసం వాళ్ళ కష్టాన్ని మొత్తం ఖర్చు చేసే మీ పేరెంట్స్తో కూడా నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ ఇండియాలో 15 lakh ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు జస్ట్ ఆ 4 years బీటెక్ డ్యూరేషన్ ఏదైతే ఉందో దాని నుండి మాత్రమే బయటకు వస్తున్నారు తప్ప స్కిల్తో బయటకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ. కానీ అందులో ఎంతమందికి సక్సెస్ వస్తుంది? పోనీ సక్సెస్ వదిలేయండి, ఎంతమందికి బేసిక్స్ జాబ్స్ వస్తున్నాయి? మీలో ఎవరి దగ్గరైనా డాటా ఉందా? ఇలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏం జరుగుతుందో అన్నదాంతో పాటు మీరు ఏం చేయాలో అన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఇండియాలో ప్రతి చోట ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సిటీస్లో ఉంటాయి, స్మాల్ టౌన్స్లో ఉంటాయి, అండ్ ఇప్పుడు ప్రజెంట్ చిన్న చిన్న విలేజెస్లో కూడా కాలేజెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో దాదాపు 6,000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ నమ్మలేని నిజం ఏంటంటే ఇందులో చాలా కాలేజెస్ జస్ట్ డిగ్రీస్ ఇచ్చే ఫ్యాక్టరీస్లో పనిచేయడం తప్ప స్టూడెంట్స్కి పెద్ద చేసేది ఏం ఉండదు. జస్ట్ నథింగ్ బట్ మోర్ దెన్ డిగ్రీ ఫ్యాక్టరీస్. మెయిన్లీ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే చాలా కాలేజెస్ స్టూడెంట్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కంటే కూడా వాళ్ళ ప్రాఫిట్స్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ అండ్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తాయి. మెయిన్లీ అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఫీజులు లక్షలు తీసుకున్నా కూడా స్టూడెంట్స్కి రిటర్న్లో ఇచ్చేది చాలా తక్కువ. అండ్ దీనికి రిలేటెడ్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసింది, నాకు పరిచయం ఉన్న ఒక పర్సన్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ నుండి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఇచ్చారు కదా, లైక్ గ్రూప్స్, డిఫెన్స్, పబ్లిక్ సర్వీసెస్, డిఎస్సి ఇలా. సో ఇలా ఒక దాంట్లో తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అండ్ తను ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు. ఆ పర్సన్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళి నన్ను ఇలా అలో చేయండి, సర్టిఫికేట్స్ ఇవ్వండి, నాకు ఇలా జాబ్ వచ్చిందని రిక్వెస్ట్ చేసుకుంటే మొత్తం నీ ఫీజు కడితే కానీ సర్టిఫికేట్స్ ఇచ్చేది లేదన్నారు. ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది కాలేజెస్కి వాళ్ళ బిజినెస్సే ఇంపార్టెంట్, స్టూడెంట్ ఫ్యూచర్ కాదని. ఎందుకంటే మనం చదువుకునేది ఎందుకు? మంచి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుందనే కదా. బై గాడ్స్ గ్రేస్ అది కొంచెం ఎర్లీగా వచ్చినా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్లో కాలేజెస్ లేవు. ఇదే కాదు, ఇంకా కాలేజెస్ యాక్సెప్ట్ చేయలేనివి, స్టూడెంట్స్కి యూజ్ అయ్యేవి చాలా ఉన్నాయి. అడిగినా గవర్నమెంట్ రూల్ అలా ఉంది, యూజీసీ రూల్ ఇలా ఉంది అంటారు. అప్పుడు తప్పు కాలేజెస్ అయితే కాదు, ఎవరిదో మీరే చెప్పాలి. ఇంకా చాలా కాలేజెస్లో అయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, మంచి ఫ్యాకల్టీ ఉండరు. ఎంబీబీఎస్ లాంటి మెడికల్ కోర్సెస్కి టీచ్ చేసే ఫ్యాకల్టీ చాలా వరకు చిన్న పెద్ద డాక్టర్ అయ్యే ఉంటారు. మేబీ అందరు కాకపోయినా కూడా మ్యాక్సిమం అలాగే ఉంటారు. కానీ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ మాత్రం ఇంజనీర్స్ అయినట్లు ఉండదు. ఎందుకంటే లైక్ ఉంటారు, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా నేను అందరినీ ఉద్దేశించి చెప్పట్లే. ఐఐటీస్, ఎన్ఐటీస్ లాంటి కాలేజెస్లో ప్రొఫెసర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, టెక్ ఇన్నోవేటర్స్, సైంటిస్ట్ ఉంటారు, మోడర్న్ ఇన్నోవేటర్స్ ఉంటారు. కొన్ని కాలేజెస్లో రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ నేను డిప్లొమా చేసిన కాలేజ్లో కూడా అలాంటి వాళ్ళని చూశాను అనమాట. అంటే రిటైర్ అయిన తర్వాత స్టూడెంట్స్కి చెప్పాలనే ఇంట్రెస్ట్తో టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ ఏదో ఒక స్పెషల్ స్కిల్ ఉండడం, ఇలా జీనియస్ అండ్ హైలీ స్కిల్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. కానీ అలాంటి ఫ్యాకల్టీ ఉన్న కాలేజెస్ జస్ట్ 100లో మాత్రమే ఉంటాయి. బట్ మనం మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని? 6,000. అండ్ ఇంకా అలాంటి కాలేజెస్లో స్టూడెంట్స్కి సపోర్ట్ ఉండదు. ఇంకా వాళ్ళ గ్రోత్ దాని గురించి మాట్లాడకూడదు. ఇంకా ఇలాంటి కాలేజెస్ స్టూడెంట్స్కి బేసిక్ ట్రైనింగ్ అండ్ కనీసం ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయలేవు. ఇంకా మీరు ఎలా మిగిలిపోతారంటే ప్రతిదీ మీరు మీ సొంతంగా నేర్చుకోవాలి తప్ప కాలేజెస్ నుండి మీకు అంత నాలెడ్జ్ అనేది కష్టం. నిజంగా కాలేజెస్ కనుక అదే చేయగలిగితే స్టూడెంట్స్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో ఎందుకు నేర్చుకుంటారు? ఆన్లైన్ బ్రౌజర్స్తో అవసరం ఏంటి? యూట్యూబ్లో క్లాసెస్ వినాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అండ్ అందరికీ తెలిసిన నిజం ఒకటి చెప్పనా, అటెండెన్స్ మ్యాండేటరీ అని ఒక కాన్సెప్ట్ లేకపోతే ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా కనీసం కాలేజ్ ముఖం చూడరు. ప్రాక్టికల్ మార్క్స్ అండ్ రికార్డ్ మార్క్స్ అని ఇలా ఉంటాయి కదా. సో అలాంటివి లేకపోతే స్టూడెంట్స్కి కనీసం వాళ్ళు ఏం చదువుతున్నారు అన్నది కూడా తెలియదు. ఈవెన్ నేనైనా సరే నా ఎగ్జామ్స్కి చాట్‌జీపీటీ లాంటి ఆన్లైన్ టూల్స్ని ఎక్కువ యూస్ చేసుకుంటాను. నేనే కాదు, ఇంజనీరింగ్లో చాలామంది స్టూడెంట్స్ అంతే. కావాలంటే మీకు తెలిసిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఎవరైనా కనుక్కోండి. అందుకే గుడ్డిగా అడ్వర్టైజ్మెంట్స్ని నమ్మకుండా ప్రాపర్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాక్ లాంటి రిపోర్ట్స్ చెక్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ వాళ్ళ రిపోర్ట్స్ చూడండి. ఎవ్రీ ఇయర్ నిర్ఫ్ వాళ్ళు ఒక 200 pages రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఇందులో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. నేషనల్ వైడ్గా కూడా ఏ కాలేజ్ బెస్ట్ అనేది స్ట్రీమ్ వైజ్గా మెన్షన్ చేసి ఉంటుంది. అందులో చెక్ చేసుకోండి. అప్పుడు అర్థమవుతుంది రియాలిటీ ఏంటనేది. అండ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, మీరు ఖచ్చితంగా కాలేజ్కి ప్రీ విజిట్ అనేది చేయండి. జాయిన్ అవ్వక ముందే ఆ కాలేజ్కి వెళ్ళి, అది ఎక్కడున్నా సరే కాలేజ్కి వెళ్ళి ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, గ్రౌండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, క్లాస్
బాత్రూమ్స్ ఇవన్నీ చూడండి. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్‌కి మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీయే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకేం కాదు. అండ్ వీలైనంత వరకు ఫ్యాకల్టీతో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి చూడండి. వాళ్ళ ప్రొఫైల్స్ కూడా మీకు అర్థమవుతాయి. అండ్ ట్రై టు గెట్ అక్యురేట్ ప్లేస్‌మెంట్ రికార్డ్స్. మీరు ఎంత చేసినా అది కొంచెం తప్పు లెక్కలో ఉంటాయి. బట్ అట్‌లీస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే జెన్యూన్‌గా ఉండే కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో, అలాంటి కాలేజెస్ వల్లే ఇంకా చాలామంది ఇంజినీర్స్ ఈరోజు మంచి పొజిషన్‌లో ఉన్నారు. నిజానికి ఇంజినీరింగ్ అంటే రియల్ వరల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం అంతేనా? కానీ చాలా కాలేజెస్‌లో కరికులం మాత్రం డికేడ్స్ నుండి అలాగే ఉంది. స్టూడెంట్స్‌కి ఏవైతే అవుట్‌డేటెడ్ థియరీస్ నేర్పిస్తున్నారో వాటితో ప్రెజెంట్ ఇండస్ట్రీకి ఎలాంటి యూజ్ లేదు. ఏవైతే ప్రెజెంట్ ఎక్కువ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, ఈవీ టెక్నాలజీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్‌కి ఆప్షనల్ అయిపోయాయి. లేదు అంటే చాలా తక్కువ నేర్పిస్తూ ఉంటారు. అది జస్ట్ బేసిక్స్ మాత్రమే. మీరు లైట్ స్పీడ్‌తో మూవ్ అయ్యే ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకున్నా కూడా మీ ఎడ్యుకేషన్ మాత్రం ఎక్కడో 10-15 ఇయర్స్ బ్యాక్‌లోనే ఉండిపోయింది. అందుకని మీరు ఏదైనా సరే ఔట్ ఆఫ్ ది బుక్ ఆలోచించి అడ్వాన్స్డ్ సిలబస్ నేర్చుకోవడానికి చూడండి. కొన్ని యూస్‌ఫుల్ ఆన్‌లైన్ కోర్సెస్ నుండి కానీ లేదంటే మంచి కాలేజెస్ నుండి, అలాగే మీ ఫీల్డ్‌కి సంబంధించిన టెక్నాలజీలో ప్రాజెక్ట్, డిసర్టేషన్ పేపర్ పబ్లిష్ చేయడం లాంటి వాటి వల్ల మీకు చాలా యూజ్ అండ్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. అందరూ అనుకున్నట్లు సీఎస్‌సి అంటే సాఫ్ట్‌వేర్ కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కడం, ఈసీఈ అంటే వైఫై ఎలా పనిచేస్తుంది, టీవీ ఎలా పనిచేస్తుంది, ఫోన్ కమ్యూనికేషన్ ఎలా పనిచేస్తుంది అని నేర్చుకోవడం, మెకానికల్ అంటే వెహికల్స్ రిపేర్ చేయడం లేదా తయారు చేయడం, సివిల్ ఇంజినీరింగ్ అంటే బిల్డింగ్స్ కట్టడం లేదా కూల్చడం. ఇది మాత్రమే కాదు, ఇంజినీరింగ్ అంటే ఇన్నోవేషన్. ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ క్రియేటింగ్ న్యూ వరల్డ్. కానీ మనకు ఆల్రెడీ ప్రూవ్ చేసిన వాటిని నేర్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. చాలామంది ఏదైనా కష్టమైన పనిని పోల్చడానికి టఫ్ వాటితో కంపేర్ చేస్తారు కదా! లైక్ ఇప్పుడు ఏదైనా అంటే ఇది అంత కష్టంగా ఉందా? ఇదేమైనా రాకెట్ సైన్సా అంటారు కదా! కానీ రాకెట్ సైన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇంజినీరింగ్. ఓన్లీ ఇంజినీర్‌కి మాత్రమే టఫెస్ట్ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ తెలిసి ఉంటుంది. అండ్ ఇంజినీరింగ్ మైండ్ ఇన్నోవేషన్ మాత్రమే కాదు, దే కెన్ కంట్రోల్ ద సిస్టమ్. మీరు చూసినట్లయితే ఇండియాలో సివిల్ సర్వీసెస్‌లో కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండే అండ్ దే ఆర్ ఆల్ టైమ్ లెర్నర్స్, ఆల్సో క్రియేటర్స్. కానీ ఇన్ రియాలిటీ మనం ఎలా ఉన్నాం? సీఎస్‌సి చేస్తాం కానీ బేసిక్ క్యాలిక్యులేషన్స్ తెలీదు. ఈసీఈ చేస్తాం కానీ సోల్డరింగ్ కూడా చేయడం తెలీదు. కమ్యూనికేషన్ ఎలా వర్క్ అవుతుందో ఇంక అస్సలు రాదు. మెకానికల్ చేస్తాం కానీ బండి రిపేర్ వస్తే మాత్రం మెకానిక్ దగ్గరికే తీసుకుపోతాం. సివిల్ ఇంజినీరింగ్ చేసే వాళ్ళకి సిమెంట్ ఎంత కలపాలి, ఇసుక ఎంత కలపాలన్న సంగతి కూడా తెలిసుండదు. 'రఘువరన్ బీటెక్' మూవీ చూసామా, జాయిన్ అయ్యామా అన్నట్లు ఉంటది నిజానికి. నాకు ఆ మూవీ చాలా ఇష్టం. నియర్లీ ఒక 10 టైమ్స్ పైన చూసుంటా. అండ్ అందులో కొన్ని సీన్స్ మెయిన్‌లీ ఆ ఇంజినీర్స్ యాంథమ్ అయితే ఇంకా లూప్‌లో విన్నాను. యాజ్ ఏ ఇంజినీర్ మనకది ఒక మంచి మోటివేషన్. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇంజినీరింగ్ లైఫ్. రియాలిటీ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. మీరు చూస్తే అందులో హీరో ఎక్కడ కూడా బిల్డింగ్ కట్టరు. కనీసం ఇన్వాల్వ్ కూడా అవ్వరు. ఒకసారేమో ఆ ఇటుకొకటి ఇట్లా కొట్టి అది క్వాలిటీ ఎలా ఉందని చూస్తారంతే. బట్ యాజ్ ఏ రియల్ లైఫ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మన లైఫ్ వేరుగా ఉంటాయి. మన సిట్యుయేషన్స్ వేరు, మన కండిషన్స్ వేరు, మన ఛాలెంజెస్ వేరు అండ్ మోస్ట్‌లీ మన ఫ్యూచర్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి ఆర్ డెవలపింగ్ అవర్ స్కిల్స్. నేను ఇలా చెప్తుంటే మీకు కొంచెం కోపం వస్తుందేమో, బట్ ట్రస్ట్ మీ ఇదే రియాలిటీ. అయినా మిమ్మల్ని అనేది ఏంటి, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ చదువుతున్నా నాకు కూడా కనీసం సెన్సర్స్ గురించి పూర్తిగా తెలీదు. ఎందుకంటే ఇది అంత మనకు తప్పు కాదు. బీటెక్ అంటే ఇలాగే ఉంటది అండ్ ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని బీటెక్ అంటారేమో మేబీ. బీటెక్‌లో కాలేజెస్ వేసే బిగ్ ట్రాప్ ఏంటో తెలుసా? 100% ప్లేస్‌మెంట్స్. నిజానికి ఏ కాలేజ్‌లో కూడా 100% ప్లేస్‌మెంట్ అనేవి ఇంపాసిబుల్. ఈవెన్ ఐఐటీస్, ఎన్ఐటీస్‌లో కూడా కష్టమే. ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఒక మాట చెప్పనా? 100% ప్లేస్‌మెంటే కాదు, అండర్ గ్రాడ్యుయేషన్‌లో 100% రిజల్ట్స్ కూడా చాలా కష్టం. చాలా కష్టం అంటే ఏ కాలేజ్‌లో కూడా 100కి 100 స్టూడెంట్స్ కనీసం పాస్ కూడా అవ్వరు. ఇఫ్ అలా ఎక్కడన్నా అవుతున్నారంటే మీరు కళ్ళు మూసుకొని ఆ కాలేజ్‌లో జాయిన్ అయిపోవచ్చు. ఈ 100% ప్లేస్‌మెంట్ ఎలా అంటే కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్‌కి వచ్చే లో పేయింగ్ బీపీఓ జాబ్స్‌ని కూడా కౌంట్ చేస్తూ ఉంటారు. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. అంటే వీళ్ళు కంపెనీస్‌కి థర్డ్ పార్టీ వర్కర్స్‌లా వర్క్ చేస్తూ ఉంటారనమాట. లైక్ కస్టమర్ సర్వీస్‌లో కానీ, కాల్ సెంటర్స్‌లో కానీ. సో, అలా మేబీ బీపీఓ అంటే ఇదే ఎగ్జాక్ట్ నేను చెప్పింది కాకపోవచ్చు. బట్ ఇంకా అలాంటిదన్నమాట. చదివిన దాంతో సంబంధం లేకుండా చేసేది. సర్లే ఇప్పుడు అవైనా వస్తున్నాయంటే అవి కూడా చాలా కష్టం. ఇంకా కంపెనీస్ వచ్చి మాకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కావాలి అంటారు. వాళ్ళ గ్రాడ్యుయేషనే అప్పుడైపోతే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో మరి తెలీదు. ఈ ప్లేస్‌మెంట్స్ అన్నీ కూడా కాలేజెస్ వాళ్ళ మార్కెటింగ్ జిమ్మిక్ లాగా వాడడానికి మాత్రమే యూజ్ అవుతాయి. చాలా తక్కువ స్టూడెంట్స్ మాత్రమే కోర్ జాబ్స్‌లో మంచి కంపెనీస్‌లో మంచి ప్యాకేజెస్‌తో ప్లేస్ అవుతారు. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కంప్లీట్‌గా వాళ్ళకి సంబంధమే లేని జాబ్స్‌లో నెట్టబడతారు.
అది కూడా జస్ట్ 10,000 to 15,000 పర్ మంత్ శాలరీస్కి. పోనీ 10,000 to 15,000 కాదనుకోండి, 20 అనుకుందాం లేదా 25 అనుకుందాం. అంతకంటే ఎక్కువ ఉండదు ఎలాగూ. అంటే ఒక బీటెక్ స్టూడెంట్ అన్ని కలలు కని అంత ఖర్చు చేసి మంత్లీ 25,000 శాలరీస్ కోసమే అంటారా? ఇంకా కామెడీ ఎలా చెప్తారో తెలుసా? ఇప్పుడు చేయరా తర్వాత పెరుగుతుంది అంటారు. అది పెరిగేసరికి ఇంక వాళ్ళ ఖర్చులు ఇంక అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. బికాస్ శాలరీస్ కంటే కూడా ఇన్ఫ్లేషన్ ఫాస్ట్‌గా ఉంది కాబట్టి. ప్లేస్‌మెంట్ సక్సెస్ అనేది కాలేజెస్ యొక్క టైర్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే టైర్ 1 కాలేజెస్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్‌లో ప్లేస్‌మెంట్స్ బాగా ఉంటాయి. ఇక టైర్ 2లో నార్మల్ అండ్ టైర్ 3 అయితే కష్టమే. ఇండియాలో ఇంజినీరింగ్ అంటే జస్ట్ అకాడమిక్స్ మాత్రమే కాదు, అదొక మెంటల్ బ్యాటిల్ కూడా. మీరు స్టూడెంట్స్ అయితే మీరు టఫ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, మంచి గ్రేడ్స్ మెయింటైన్ చేయాలి అండ్ కష్టమైన జాబ్ మార్కెట్‌లో కూడా పోటీ పడాలి. అండ్ ఇవన్నీ కూడా మీరు ఒకేసారి జరగాలన్నమాట. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లలు చాలా ప్రెషర్ అండ్ డిప్రెషన్‌లో ఉన్నారు. అండ్ వాళ్ళు యాంగ్జైటీ కూడా ఎక్కువయ్యి స్టూడెంట్స్‌లో బర్న్‌ఔట్ కూడా కామన్ అయిపోయింది. లేదంటే డ్రాప్ అవుట్, లేదంటే స్టడీస్ ఇంకా లైట్ తీసుకోవడమే ఇలా తయారయ్యారనమాట. ఇవన్నీ నేను తెలుగులో చెప్పలేను, ఎందుకంటే భయపెట్టినట్టు ఉంటుంది. హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే, దీని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. నేనైనా ఈవెన్ మీరైనా సరే. అండ్ పేరెంట్స్ ప్లీజ్ మీ చిల్డ్రన్‌ని ఎమోషనల్‌గా సపోర్ట్ చేయండి. అండ్ చిల్డ్రన్ డోంట్ హెసిటేట్ టు సీక్ హెల్ప్ ఇఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ యువర్ స్టడీస్. అలా అని మానేయొద్దు. మానేస్తే మీ పేరెంట్స్ ఓకే అన్నా కూడా మనకు మంచిది కాదు. బట్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రతి దానిపైన అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ కూడా పట్టుకోలేని సరుకు ఎక్కడ ఉంటుందో మనకు తెలిసినోళ్ళకి ఈ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ అనేది పెద్ద కష్టమైన పని కాదు కదా. అండ్ ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది చూసుకుంటే, అండ్ మెయిన్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంజినీరింగ్‌లోనే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మిగతా వాటిలో ఉండవని కాదు, మిగతా వాటిలో కూడా ఉంటాయి. బట్ కంపారిటివ్‌లీ ఇంజినీరింగ్‌లో ఎక్కువ. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే ప్రైవేటైజేషన్ వితౌట్ రెగ్యులేషన్. ఇండియాలో చాలా ప్రైవేట్ కాలేజెస్ సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ఎలా పడితే అలా కాలేజెస్ నడిపిస్తున్నారు. సరే ఒకరు చెప్తుంటే విన్నాను, మేబీ యూట్యూబ్‌లోనే విన్నాను అనుకుంటున్నాను. సో అది నిజమో కాదో నాకు తెలీదు. సో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అది ఏంటంటే, ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఒక స్కూల్ కంటే కూడా ఇంజినీరింగ్ కాలేజ్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అంట. నేనైతే అలా అనుకోను. బట్ మనం అలా అనుకునే రోజు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్‌కి కాలేజ్ నేర్పించే దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దీనికి రిజల్ట్ ఏంటో తెలుసా? ఒక జనరేషన్ స్టూడెంట్స్ మొత్తం కూడా ఎలాంటి స్కిల్స్ లేకుండా జస్ట్ డిగ్రీస్ తెచ్చుకుంటారంతే. ఇన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మనలో అందరికీ చిన్న హోప్, మన లైఫ్ బాగుండాలి, సక్సెస్ అవ్వాలి అండ్ ఆఫ్‌కోర్స్ మంచి ఇంజినీర్ అవ్వాలని. దీనికోసం మనం చేయాల్సిన పనులు, ఫస్ట్ పేరెంట్స్ మీరు ఆ ఫ్లాషీ అడ్వర్టైజ్మెంట్స్ మీద కాకుండా కాలేజ్ యొక్క స్ట్రాంగ్ రెప్యుటేషన్ అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇంటర్న్‌షిప్, ల్యాబ్ ఫెసిలిటీస్, ప్రాజెక్ట్ గైడెన్స్ అండ్ కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఉన్నాయా లేవా అన్నది చూసుకోండి. అలాగే ఆ కాలేజ్‌కి సంబంధించిన అలుమ్నితో కాంటాక్ట్ అవ్వడానికి చూడండి. దానికి మీరు కాలేజ్‌కే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ప్రెజెంట్ ప్రతి ఒక్క కాలేజ్‌లో కూడా ఇలా నాలా వీడియోస్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళని కాంటాక్ట్ చేసి అడగండి. మీకు ఖచ్చితంగా రియాలిటీ ఏంటనేది అర్థమవుతుంది. వాళ్ళు పర్టిక్యులర్‌గా ఇలా కాలేజెస్ వీడియోసే చేయకపోయినా డైలీ వ్లాగ్స్ లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇలా ఎవరో ఒకరు ఉంటారు. ట్రై టు రీచ్ దెమ్ బిఫోర్ టేకింగ్ ఏ బిగ్ డెసిషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్. అండ్ స్టూడెంట్స్ మీరు కూడా కంప్లీట్‌గా కాలేజ్ పైన డిపెండ్ అవ్వకుండా ఇండస్ట్రీ రెలెవెంట్ స్కిల్స్ నేర్చుకుంటే మీకు చాలా మంచిది. ఆన్‌లైన్‌లో చాలా ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. అలాగే మార్కెట్‌లో మంచి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అండ్ మనకి రెజ్యూమ్ అనేది ప్రెజెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెజ్యూమ్‌కి కొంచెం వాల్యూ ఉండేలా రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ అండ్ సర్టిఫికేషన్స్ పైన కొంచెం వర్క్ చేయండి. అండ్ ఊకే ఈ ఇంజినీరింగ్, ఈ జాబ్స్ గోలనే కాకుండా కొంచెం ఔట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ లాంటి వాటిపైన, అలాగే ట్రెడిషనల్ మెథడ్ అయిన గవర్నమెంట్ జాబ్స్, సో దీనిపైన కూడా కాన్సంట్రేట్ చేయండి. ఇఫ్ మీకు కోర్ ఇంజినీరింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోతే, ఇఫ్ అదే ఇంట్రెస్ట్ ఉంటే అప్రిషియేటెడ్. జస్ట్ రిమెంబర్, సక్సెస్ అనేది స్కిల్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది కానీ కాలేజ్ ఇచ్చే డిగ్రీ పైన కాదు. అండ్ 'మహర్షి' మూవీలో మహేష్ బాబు చెప్పినట్లు సక్సెస్‌కి డెఫినేషన్ అంటూ ఏమీ ఉండదు. మనం ఎలా అయినా సరే ఒక పర్టిక్యులర్ ఫీల్డ్‌లో సక్సెస్ అవుతే ఆ ఫీల్డ్‌లో మనమే ఒక డెఫినేషన్ అనమాట. సో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఇక్కడ వాడేస్తా. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి స్టూడెంట్‌కి చెప్తున్నా, ప్రతీదీ మన చేతిలోనే ఉంది. సో కాలేజెస్ ఇచ్చే దానికోసం ఎదురు చూడకుండా మిమ్మల్ని మీరు ఇండస్ట్రీకి పనికొచ్చేలా చేసుకోండి. అండ్ మీ లెర్నింగ్ మీరే చూసుకోవాలి. అండ్ మీ స్కిల్స్ మీరే నేర్చుకోవాలి. అండ్ మీ బ్యాక్‌లాగ్స్ మీరే క్లియర్ చేసుకోవాలి.
ఎక్కడో విన్నట్టుంది కదా. సో నాకు కూడా. అండ్ పేరెంట్స్ మీరు కొంచెం డిగ్రీ అండ్ మార్క్స్ గురించి కాకుండా వాళ్ళ ప్యాషన్ త్రూ అవుట్ ఇంజినీరింగ్ లైఫ్లో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అండ్ వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ ఏంటి అండ్ వాళ్ళకి పర్సనల్గా ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అనేవి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇఫ్ మీకు అవి ఓకే అనిపిస్తే దాంట్లో కూడా సపోర్ట్ చేయండి, లేదు అంటే ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ దే ఆర్ డూయింగ్ రాంగ్. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ సూన్ ఒక కొత్త సర్ప్రైజింగ్ కాన్సెప్ట్ అయితే మీ ముందు ఉంటాను. అండ్ ప్రజెంట్ నేను దాని గురించే వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పటివరకు తెలుగులో వాళ్ళు ఎవరు ట్రై చేసి ఉండరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ దీనిలో మీకు ఇంకేదైనా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి. బికాస్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ప్రతి ఇన్పుట్ కూడా వ్యాలిడే, అది నేను చెప్పినా మీరు చెప్పినా కూడా. అండ్ ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ పేషెన్స్కి అలాగే మీ ఇంట్రెస్ట్కి అండ్ ఆల్సో మీ డెడికేషన్కి థ్యాంక్ యూ సో మచ్.